బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? రష్యా. సుమారు $200 మిలియన్ విలువైన 2 తీర ప్రాంత బ్రహ్మోస్ క్షిపణి బ్యాటరీలను దశల వారీగా కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా బ్రహ్మోస్ ఏరోస్పేస్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్రహ్మోస్ అనేది ఒక మధ్యశ్రేణి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. ఇది మాక్ 2.8 వరకు వేగాన్ని అందుకోగలదు. బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన సబాంగ్ పోర్టు ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పర్యటన సందర్భంగా మలక్కా జలసంధి సమీపంలోని సబాంగ్ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్ మరియు ఇండోనేషియా దేశాలు అంగీకరించాయి. హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందం ఒక కీలక వాణిజ్య మార్గం సమీపంలో భారత్కు వ్యూహాత్మక స్థానాన్ని కల్పిస్తుంది. భారత్తో కుదిరిన సంయుక్త అభివృద్ధి ఒప్పందాల కారణంగా సబాంగ్ పోర్టు ఇండోనేషియాలో ఉంది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? తెలంగాణ. తెలంగాణ 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇవ్వనుంది. యువ క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ క్రీడల యొక్క లక్ష్యం. భారతదేశ వ్యాప్తంగా ప్రాథమిక స్థాయి క్రీడా ప్రతిభను పెంపొందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ఇనిషియేటివ్ అనుగుణంగా ఉంటుంది. విక్రమ్-1 అనేది ఏ సంస్థ అభివృద్ధి చేసిన 4 దశల కక్ష ప్రయోగ వాహనం? స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్. విక్రమ్-1 అనేది స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన 4 దశల ఆర్బిటల్ లాంచ్ వెహికల్. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేయబడిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్. మొదటి 3 దశలు ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తుండగా 4వ దశ ఖచ్చితమైన కక్ష ప్రవేశం కోసం హైపర్గోలిక్ లిక్విడ్ ఇంజన్ను ఉపయోగిస్తుంది. ఇది 350 కిలోల బరువును లో ఎర్త్ ఆర్బిట్కి మరియు 260 కిలోల బరువును సన్ సింక్రోనస్ ఆర్బిట్కి మోసుకెళ్లగలదు. ప్రగతి అనేది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం? వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2026 జూలైలో న్యూఢిల్లీలో ప్రగతి అనగా వ్యవసాయ పారిశ్రామికవేత్తల ఇనిషియేటివ్ ద్వారా పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 20,000 మంది వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం, 20 లక్షల మంది చిన్న రైతులకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పునరుత్పత్తి వ్యవసాయం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం మరియు మెరుగైన మార్కెట్ సదుపాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన విహార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇటీవల ముంబైకి తాగునీటిని సరఫరా చేసే 7 జలాశయాల్లో ఒకటైన విహార్ సరస్సు భారీ వర్షాల కారణంగా పొంగి పొరలడం ప్రారంభించింది. ఇది మహారాష్ట్రలోని విహార గ్రామానికి సమీపంలో సంజయ్ గాంధీ జాతీయ పార్కులోని మిథి నదిపై ఉన్న ఒక మానవ నిర్మిత జలాశయం. ముంబై తాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ సరస్సును 1856 మరియు 1860 మధ్య బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది. ఇది పోవై కనిహేరి కొండ శ్రేణుల నుంచి నీటిని పొందుతుంది. ఇది ముంబైలోని అతిపెద్ద సరస్సు మరియు తులసి సరస్సు పోవై సరస్సుల మధ్య ఉంటుంది. జీవ వైవిధ్య చట్టం కింద భారతదేశపు 21వ
నియమిత నిధిగా ఇటీవల నియమించబడిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది? మిజోరం. ఇటీవల మిజోరంలోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం జీవవైవిధ్య చట్టం కింద ఒక నియమిత నిల్వ కేంద్రంగా అనగా డెసిగ్నేటెడ్ రిపాజిటరీ నోటిఫై చేయబడింది. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ సిఫార్సు మేరకు ఇది భారతదేశపు 21వ నియమిత నిల్వ కేంద్రంగా అవతరించింది. దీనిని 2022లో ఐజ్వాల్లోని మిజోరం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్థాపించారు. ఇది ఇండో బర్మా జీవవైవిధ్య హాట్స్పాట్లో ఉంటుంది. ఇస్రో ఇటీవల ఏ మిషన్ కోసం ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనగా IMAT-05ని నిర్వహించింది? గగనయాన్ మిషన్ కోసం. మధ్యప్రదేశ్లోని షియోపూర్లో గల ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డ్రాఫ్ జోన్లో గగనయాన్ మిషన్ కోసం ఇస్రో ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IMAT-05ని విజయవంతంగా నిర్వహించింది. మొట్టమొదటి మానవరహిత గగనయాన్ మిషన్ కోసం ప్రధాన పారాచూట్ యొక్క నిర్మాణ సమగ్రతను మరియు డిజైన్ మార్జిన్లను నిర్ధారించడం ఈ పరీక్ష యొక్క లక్ష్యం. ఈ పారాచూట్ వ్యవస్థ క్రూ మాడ్యూల్ సముద్రంలో సురక్షితంగా దిగేలా నిర్ధారిస్తుంది. స్వదేశీ ప్లాసెంటా ఆన్ ఏ చిప్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ అండ్ IIT ముంబై. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనగా ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయికి చెందిన పరిశోధకులు స్వదేశీ ప్లాసెంటా ఆన్ ఏ చిప్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశాయి. ఇది మానవ గర్భధారణను అధ్యయనం చేయడానికి మరింత ఖచ్చితమైన నమూనాను అందిస్తూ జంతు పరీక్షలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్లాసెంటా అనేది తల్లి మరియు పిండం మధ్య పోషకాలు మరియు ఆక్సిజన్ బదిలీని నియంత్రించే, వ్యర్థ పదార్థాలను తొలగించే మరియు హార్మోన్లను స్రవించే ఒక తాత్కాలిక అవయవం. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రంబనన్ ఆలయ సముదాయం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రంబనన్ ఆలయ ప్రాంగణంలో భారతదేశం మద్దతుతో చేపట్టిన పరిరక్షణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్టును సంయుక్తంగా ప్రారంభించారు. 9వ శతాబ్దంలో హిందూ మాతరం రాజ్యం కాలంలో నిర్మించబడిన ప్రంబనన్ ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ ఆలయ సముదాయం. ఈ ఆలయం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు శివులకు అంకితం చేయబడింది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ట్రైబ్ ఎక్స్ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? గిరిజన కళలు, సంస్కృతి మరియు సాంప్రదాయ విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి మరియు పరిరక్షించడానికి. ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన కళలు, సంస్కృతి, భాషలు, సాంప్రదాయ జ్ఞానం మరియు నైపుణ్యాభివృద్ధికి అంకితమైన మొట్టమొదటిదైన ట్రైబ్ ఎక్స్ అనే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ ట్రైబ్ ఎక్స్ 20 ఉచిత సర్టిఫికేట్ కోర్సులను మరియు UGC గుర్తింపు పొందిన 5 1 సంవత్సరం హైబ్రిడ్ PG డిప్లొమా ప్రోగ్రాంలను అందిస్తుంది. ఈ డిప్లొమా ప్రోగ్రాముల కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన విక్షిత్ ఉడాన్ కార్యక్రమం ఏ ప్రభుత్వ పథకం యొక్క తదుపరి దశ? ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనగా ఉడాన్ కింద.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉడాన్ అనగా ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకం యొక్క తదుపరి దశ అయిన విక్షిత్ ఉడాన్ను ప్రారంభించి కొత్త జోధపూర్ విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించారు. ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి సవరించిన ఉడాన్ పథకం 2026 కింద రాబోయే 10 సంవత్సరాలకు 29,000 కోట్ల కేటాయింపు ఉంది. ఈ పథకం యొక్క లక్ష్యాలు సేవలు అందని 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం, 200 హెలిప్యాడ్లను నిర్మించడం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని అందించడం మరియు హెచ్ఏఎల్ ధ్రువ్, డోర్నియర్ వంటి స్వదేశీ విమానాలను ప్రోత్సహించడం. ఏ దేశం తన సముద్ర శాస్త్ర ఉపగ్రహం అయిన HY-2E అనగా హయాంగ్ 2Eని ప్రయోగించింది? చైనా. ఇటీవల చైనా తన సరికొత్త సముద్ర శాస్త్ర ఉపగ్రహం అయిన HY-2E అనగా హయాంగ్ 2Eని జియోక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 4B రాకెట్ ద్వారా ప్రయోగించింది. దీనిని చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ప్రపంచ సముద్ర పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం రాడార్, ఆల్టిమీటర్, మైక్రోవేవ్ రేడియోమీటర్, మైక్రోవేవ్ స్కాటరోమీటర్ మరియు క్యాలిబ్రేషన్ రేడియోమీటర్తో సహా 4 మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ పేలోడ్లను కలిగి ఉంది. హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026 ఏ మంత్రిశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది? వస్త్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అభివృద్ధి కమిషనర్ చేనేత కార్యాలయం చేనేత హ్యాకథాన్ 2026 నేత ఆవిష్కరణని ప్రారంభించింది. దీనిని 2026 జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. భారతదేశ చేనేత రంగంలో సాంకేతికత, రూపకల్పన, వ్యవస్థాపకత మరియు సుస్థిరతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. చేనేత రంగం యొక్క ఆధునీకరణ మరియు ప్రపంచ పోటీతత్వం కోసం ఆచరణాత్మక మరియు విస్తరించదగిన పరిష్కారాలను కనుగొనడమే దీని యొక్క ఉద్దేశం. అరుణాచల్ ప్రదేశ్లో డ్రీ పండుగను ప్రధానంగా ఏ వర్గం వారు జరుపుకుంటారు? అపటాని. డ్రీ పండుగను ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్లోని అపటాని సమాజం జరుపుకుంటుంది. దీనిని ప్రతి సంవత్సరం జూలైలో పాటిస్తారు. ఈ ప్రధాన వ్యవసాయ పండుగ సమృద్ధిగా పంట పండాలని మరియు సమాజం మొత్తం శ్రేయస్సు కోసం ప్రార్థనలను చేస్తుంది.